మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామ రెవెన్యూ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ అంటూ సామాన్యుడి అవసరాన్ని ఆసరగా తీసుకుని మోసాలకు తెగబడుతున్నారు. శిల్పా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మాజీ మంత్రి అంటూ ఫ్లాట్లను అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై హెచ్ఎండిఏ అధికారులను అడగగా లోకల్ బాడీకి సంబంధం ఉందని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కొద్ది కాలంలోనే కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఇప్పిస్తున్నారు. దీనిపై హెచ్ఎండిఏ కానీ లోకల్ బాడీ కానీ స్పందించకపోవడం వల్ల భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వదిలి వీటిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. నా పేరు మోహన్ సింగ్ అండి, ఉద్దమరి గ్రామ పంచాయతీ కార్యదర్శిని. ఇక్కడ ఉద్దమరి గ్రామంలో సర్వే నెంబర్ 96లో 2022 జూలైలో అక్రమంగా ఫామ్ ల్యాండ్ తయారు చేస్తున్నామని చెప్పి మాకు కంప్లైంట్ కూడా రావడం జరిగింది. అప్పుడే జూలై 2022లో మేము వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న అది మన బౌండరీస్ వాల్ గేట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ పిల్లలను కూడా జేసీబీ ద్వారా కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత వర్క్ ఆపిచ్చేసాము. తర్వాత మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ రోడ్ ఫార్మేషన్ లెక్క చేస్తుంటే అది కూడా జేసీబీ తోటి తీయించడం జరిగింది. తర్వాత ఒక 1 year దాకా వాళ్ళు ఎలాంటి పని చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏప్రిల్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి మేము వెళ్ళి చెక్ చేయడంతో మేము మళ్ళీ అక్కడ ఉన్న హోర్డింగ్స్ ఫ్లెక్సీస్ అన్ని తీయించడం జరిగింది. ప్లస్ వర్క్ కూడా ఆపించడం జరిగింది. మళ్ళీ వర్క్ చేస్తున్నారని చెప్పి మేము వెళ్ళి చూడడంతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా మేము ఆపించేసినాము. ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఇలాంటిది ఏమైనా కన్స్ట్రక్షన్ లాంటిది ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద మేము చర్య తీసుకుంటామని కోరడం. మేము ఆల్రెడీ 3 నోటీసులు ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇంకోటి కూడా ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళి విజిటింగ్ చేస్తాము. ఇంకో నోటీస్ కూడా ఇస్తాము. ఇంకా వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నది మాకు సెండ్ చేయమని చెప్పాం. కానీ ఇప్పటివరకు ఎలాంటిది ఏం మాకు ఇవ్వలేదు. మేము ఒకసారి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ దాని మీద మా పై ఆఫీసర్లు కూడా ఒకసారి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఫామ్ చేయొద్దని నోటీస్ ఇచ్చారా? ఎంఆర్ఓ ద్వారా మాకు అలాంటిది మేము వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకోలేదండి. అది నాకు అంత తెలియదండి ఎంఆర్ఓ గురించి, రెవెన్యూ పరిధి కాబట్టి.